రాష్ట్ర రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని బట్టి రాజకీయాల్లోకి వచ్చి చాలా మంది అవుతున్న వ్యక్తులు ఇద్దరు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజెంట్ ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరి తీరు బాగుంది, ఎవరి పరిపాలన బాగుంది, మీరైతే పబ్లిక్ గా ఎవరిని మెచ్చుకుంటారు? అన్న, మీరు అన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో వారసత్వంగా వచ్చిన వ్యక్తులు ఇద్దరు. ఒకళ్ళు నారా లోకేష్ గారు, ఇంకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఎంపీగా పోటీ చేసి గెలిచి వాళ్ళ నాన్న చనిపోయినమ్మటే వ్యక్తిగతంగా పార్టీ పెట్టుకున్నాడు. తనకి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ పెట్టుకొని సరే ఎదిగాడు. కానీ ముఖ్యమంత్రి ఫస్ట్ ఓడిపోయాడు, తర్వాత గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ రోజు కూడా తను సుపరిపాలన అయితే చేయలేదు, అవినీతి పరిపాలనే సాగింది వాళ్ళ నాన్నగారి లాగానే. కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ తను కేవలం ఒక ఎమ్మెల్సీగా ఉండి మంగళగిరిని ఎంతో అధికారంలో లేకపోయినా కానీ ఉన్నా కానీ తను మంగళగిరిని తన జరిగి చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశాడు. ఈరోజు అదే నారా లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టరే కాకుండా విద్యాశాఖ మంత్రిగా ఉండి మంగళగిరిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీళ్ళిద్దరికీ చెప్పాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉందన్న. మరి మీరైతే ఎవరిని మెచ్చుకోగలుగుతారు? నేనైతే నారా లోకేష్ గారికి 100/100 అయితే వేయగలను. ఎందుకని? ఎట్లా అంటే తను అధికారం, నేను అనేది ఇందాక అదే చెప్తున్నా, అధికారంలో లేకపోయినా సరే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిలో చేపట్టారు. కనీసం ఇదే జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజైనా చేపట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఇట్లా అదే నారా లోకేష్ గారు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ తను ఎమ్మెల్యేగా మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయినా కానీ మళ్ళీ పోటీ చేసి టాప్ 3 మెజార్టీ 93,000 చిల్లర పై మెజార్టీలో సంపాదించి ఈరోజు మంగళగిరిని అభివృద్ధి కార్యక్రమాల్లో మళ్ళీ రాష్ట్ర మంత్రిగా ఉంటూ మంగళగిరిని అభివృద్ధి కార్యక్రమాల్లో చేర్పిస్తున్నారు.